శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించిన దీనా మేరీం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాం మనం. రావణుడు ఆయన కలలతో ఆ భ్రమలతో నిద్ర పట్టక అల్లాడిపోతున్నాడు. అప్పుడు ఇంకా సీతామాత దగ్గరికి వచ్చి, నువ్వే ఇలా చేస్తున్నావు అని సీతామాతను హుంకరించాడు. నేను నిన్ను ఏ క్షణంలోనైనా చంపగలను. సీత తల అడ్డంగా ఊపుతూ, నువ్వు నన్నేమీ చెయ్యలేవు, నువ్వు ఈ శరీరాన్ని చంపవచ్చు, కానీ నేను ఈ శరీరాన్ని కాదు. నువ్వు ఇంకా ఈ విషయం గుర్తించలేదు. ఇన్ని నెలల నుంచి నేను చెబుతూ ఉన్నా కానీ దానికి ఏ ఫలితం లేదా. నేను నీ ప్రాణాన్ని రక్షించటానికి ప్రయత్నించటం లేదు. దానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తర్వాత రాబోయే దాని నుంచి రక్షించటానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు తిరిగి వెళ్ళవలసిన చోటు గురించి సహస్రాబ్దాల తరబడి కూడా వెతుకులాట తర్వాత కూడా నీ ఇంటికి నువ్వు చేరుకోలేకపోవటం, నేను నీకు అది జ్ఞాపకం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నాను. వాస్తవంగా నీవు ఎవరో అన్న దానిలోనికి మేలుకో రావణా అంది. ఆమె మాటలు అన్ని వైపుల నుంచి వినిపించాయి. కేవలం ఆమె నోటి నుంచి మాత్రమే కాదు. అతను నోట మాట రాక ఆమె ముందు నిలబడ్డాడు. ఆమె అతనితో రెప్పపాటు జ్ఞాపకం కదలాడటం చూసి దానిని అవకాశంగా తీసుకుని, నువ్వు గొప్ప స్వార్థంతో జన్మించావు, దానితో మానవాళికి ఎంతో చేయగలిగేవాడివి, నీ జన్మ లక్ష్యం అది. నీ బహుమానాలను ఉపయోగించటం, సంవత్సరాల తరబడి చేసిన నీ తపస్సు, నీ పాండిత్యం, నువ్వు పొందిన వరాలు అన్నీ సమాజానికి ఉపయోగపడటానికి కాకపోతే మరెందుకు? దాని బదులు నువ్వు నీ కోసం ఒక వంచనాలోకాన్ని సృష్టించుకొని దానిని అదుపు చేయగలను అని అనుకుంటున్నావు. నిజానికి మాయలో చిక్కుకున్నది నువ్వు ఒక్కడివే రావణా. నువ్వు నాశనం చేసిన వారందరూ కాదు. క్షణమాత్రం జ్ఞాపకం చెదిరిపోయింది. మళ్ళీ అతను కోపంతో ఊగిపోయాడు. ముఖం కోపంతో ఎర్రబారి కళ్ళు బయటకు పొడుచుకు వచ్చాయి. అతను కొన్ని మాటలు ఉచ్చరించి భయంకరంగా తేరిపార చూస్తూ వెళ్ళాడు. అతనిలో కొంత కదలిక తెచ్చాను అని మాతకు తెలుసు. మిగిలింది శ్రీరాముని వంతు. సీతారాముని సైనిక శక్తి వ్యూహాల గురించి తాను తెలుసుకోగలిగిన సమాచారాన్నంతా శ్రీరామునికి ప్రసరింపు చేయసాగింది. అంతేకాక అతని చర్యల వల్ల తాను పొందిన నిస్పృహను, యుద్ధం తెచ్చే వినాశనాన్ని కూడా తెలియజేసింది. దాంతో మార్గమధ్యంలో రావణుడు కలుగజేసిన ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని రాముడు లంకకు చేరినప్పుడు అతను నిరోధించాలని ఎంత ప్రయత్నించినా వీలుపడని సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. రావణుడు తన ప్రయత్నాలను ముమ్మరం చేసి తన లంక సైన్యంతో పోలిస్తే ఆయన సైన్యం ఎందుకు చాలదని చెప్పగా, మాత రాబోయే దానిని ఎదుర్కోవటానికి తనను తాను సంసిద్ధంతో ఉంది. తన అంతర్నేత్రం ద్వారా శ్రీరాముడు లంక ఒడ్డున నిలబడి ఉండటం, త్వరలోనే నాశనం కాబోతున్న ఆ నగరం వంక విచారంగా చూస్తుండటం సీత చూసింది. ఇరు సైన్యాలకు అధునాతన మరణాయుధాలు, సకల జీవరాశులను ఘోర నాశనం చేసే ఆయుధాలు ఉన్నాయి. అమాయకమైన మొక్కలు, జంతువులు ఇబ్బందులకు గురై నాశనం చేయబడతాయి. తమ ముందు ఉన్న దానిని చూడటంతో ఇద్దరి నుంచి గాఢ నిట్టూర్పులు వెలువడ్డాయి. అతని హృదయ బాధ ఆమె బాధ కూడాను. అతని పాత్ర బాహ్యం, ఆమె పాత్ర అంతరం. ఈ యుద్ధంలో వీరు ఐక్యంగా పోరాడాలి.
ఆమె ప్రతి చిన్న విషయం పట్ల ఎంతో శ్రద్ధతో ఉండి తాను ఉన్న చోటు నుంచే రాక్షస రాజ్యపు మనోతలంలో నుంచే పోరాటం చెయ్యాలి. యుద్ధం ఆరంభమైన రోజున దట్టమైన మేఘాలు గాలిని కమ్మి నేలపైకి వేలాడుతున్నట్లు ఉండి కేవలం గాలిని చెదరగొట్టే బాణాలతోనే విడగొట్టబడినట్టు ఉంది. అది గంటల కొద్దీ కొనసాగి భూమిని చుట్టి శవాల గుట్టలు మిగిల్చి వెళ్ళింది. రోజుల తరబడి అలాగే రావణుని ముఖ్య సైన్యాధ్యక్షులు, కుమారులు, వారసులు మరణించే వరకు కొనసాగింది. మాతకు ఆ బాధ భరించశక్యం కాకుండా ఉంది. ఆమెకు మరణాల మధ్య భేదం లేదు. అది ఎవరి సైన్యానికి చెందినదా అన్న విషయం కాదు. శరీరాలు ముక్కలు చెయ్యటం అనుభవించినప్పుడు అదంతా ఒకే జీవంలోకి భాగం. జంతువులు, మొక్కలు నేలకు చెందినవి అనిపించేవి. ఒకానొక రోజు సూర్యాస్తమయం అవుతుండగా కాపలాదారు త్రిజట పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మణుడు చంపబడ్డాడని చెప్పింది. మాత అపనమ్మకంగా తలపట్టుకొని అది అసంభవం అని గొణిగింది. అయితే త్రిజట కాపలాదారు మాత్రమే కాదు, తన స్నేహితురాలిగా మారింది. అబద్ధం చెప్పదు. ఇది నిజం సీత, నేను యుద్ధక్షేత్రం నుంచి ప్రత్యక్షంగా విన్నాను. అతను ఒక విషబాణంతో గాయపడ్డాడు. దానికి విరుగుడు లేదు. కనీసం దగ్గరలో ఎక్కడా లేదు. నేనెంతో విచారిస్తున్నాను. నీ భర్తకు తన సోదరుని కోల్పోవటం గొప్ప నష్టం. వెంటనే మాత ధ్యాన స్థితిలోకి వెళ్ళి తన దివ్యనేత్రం ద్వారా లక్ష్మణుడు బాధతో విలవిలలాడటం చూసింది. ఆమెకు శూర్పణఖ మాటలు, తన మరిది బాధాకరమైన మరణం పొందుతాడు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. శ్రీరాముడు అతని పక్కన కూర్చుని అతని మెలితిరిగిన ముఖాన్ని ఔషధ ద్రవ్యాలతో తడిపిన బట్టలతో తుడుస్తూ తన వ్యధను తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక వైద్యుడు హనుమంతుని సంజీవని వృక్షాన్ని తెమ్మని సూచిస్తున్నాడు. ఆ పవిత్ర వృక్షం ఒక్కటే ఆ విషాదానికి విరుగుడుగా పనిచేస్తుంది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనూ తిరిగి రావాలి. లేనట్లయితే ఆ మొక్క పని చెయ్యదు. విషం అతని రక్తంలోకి ప్రవేశిస్తుంది కనుక సమయం చాలా విలువైంది అని వైద్యుడు తెలిపాడు. అంతకుముందు మాత కేవలం ఒక్కసారి రావణుడు తన చెయ్యి పట్టుకొని లాగినప్పుడు మాత్రమే కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపం మళ్ళీ వచ్చింది. ఆమె వెన్నుగుండా ఒక అగ్ని తరంగం ప్రవహిస్తూ ఆమె లక్ష్మణుని ముందు ప్రత్యక్షమైంది. అతని వద్దకు వెళ్ళాలనుకుంది కానీ భౌతిక శరీరంతో లేకపోవటం వల్ల ఎవ్వరికీ కనపడటం కానీ వినపడటం కానీ జరగదు. ఆమె అతనిని తాకలేదు, సహాయం చెయ్యలేదు. హనుమంతుడు తిరిగి వచ్చే వరకు అతని శరీరంలో నిలిపి ఉంచటానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ నిలబడి ఉండగా ఒక ఛాయారూపం దగ్గరవటాన్ని చూసింది. ఆమె వెంటనే ఆయన మృత్యుదేవుడైన యముడని, లక్ష్మణుణ్ణి శరీరం నుంచి ఆత్మను తీసుకువెళ్ళటానికి వస్తున్నాడని గుర్తించింది. యముని రాకతో వీస్తున్న తీవ్రమైన గాలులను పక్కకు నెట్టి లక్ష్మణ్ను చుట్టుముట్టబోతున్న నల్లటి మేఘాలను త్రోసివేసి ఆమె లక్ష్మణునికి యమునికి మధ్య చేతులు చాపి రక్షిస్తున్నట్లుగా నిలబడి నువ్వు అతనిని తాకకూడదు అని అరిచింది. అది తనను రావలసిన సమయం మాత, దయచేసి పక్కకు జరగండి యముడు బదులు చెప్పాడు. ఆమె తిరస్కరించగా అతను బతిమాలుతూ నేను నీతో పోరాడాలనుకోవటం లేదు మాత, దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వు. అతను తనను ఏమీ భయపెట్టని ఒక స్త్రీ రూపాన్ని పాడు చేసినందుకు గాను అతని కర్మఫలం ఇది. అంతేకాదు, ఈ యుద్ధంలో రాక్షసులను వధించినందుకు కూడా రాముడు కూడా త్యాగం చేసి తీరాల్సిందే. నా రక్షణ కోసమే అతను ఇదంతా చేశాడు. ఆమె ఏడ్చింది. ప్రతి ఒక్క చర్య దాని ప్రతి చర్యకు తెలుస్తుంది. ఇది అతని బాకీ. అతనికి ఇవ్వబడిన సమయం అయిపోయింది. అతనిని నేను తీసుకువెళ్ళాలి. అతనిని తీసుకువెళ్ళబోయే ముందు నువ్వు నన్ను తీసుకువెళ్ళాలి. అలా వారిద్దరి మాట
యమధర్మరాజుల మధ్య పోట్లాట మొదలైంది. రాత్రంతా వాళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు. యముడు అనేక కోణాలలో లక్ష్మణ్ణి చేరటానికి ప్రయత్నించగా మాత అంతకంటే వేగంతో ఒకవైపు నుంచి ఇంకొక వైపు వెళ్ళి అతనిని దూరంగా ఉంచగలిగింది. పదే పదే ఆమె ఏడుస్తూ ముందు నన్ను తీసుకెళ్ళమని ప్రార్థించింది. కానీ ఆమె సమయం రాలేదని చెప్పాడు. చివరగా ఆయన ఆమెతో నేను అతనిని వదిలి వెళతాను, కానీ దానికి బదులుగా నాకేమైనా ఇవ్వు. ఇప్పటికీ ఆమె కూడా ఆ పొట్లాట్లో అలసిపోయి ఉండటంతో దానికి అంగీకరించింది. నీ జీవితం నుంచి కొన్ని సంవత్సరాలు తీసుకుని అతని జీవితాన్ని పొడిగిస్తాను అని యముడు అనగా ఆమె అంగీకరించింది. ఆమె తన అంగీకారం తెలిపిన వెంటనే ఆయన సుదూరంగా మాయమై చుట్టూ ఉన్న నల్లటి మేఘాలు విడిపడ్డాయి. త్వరలోనే హనుమంతుడు మూలికా వృక్షాలతో వస్తాడని గుర్తించి మాత అక్కడి నుంచి తప్పుకుంది. కొంతసేపటి తర్వాత ఆమె అశోక వృక్షం క్రింద ఆ గడ్డి మీద లేచేసరికి త్రిజట ఓదార్చుతూ లక్ష్మణుడు ఆ గాయం నుంచి బతికి బయటపడ్డాడని చెప్పింది. సోమ మాత హనుమంతునితో ఆ కథ చెప్పినప్పుడు ఆమె యమునితో కలో నిజమో అర్థం కాలేదని, అది విషయం కాదు, లక్ష్మణుడు బ్రతికాడు అంతే చాలు అంది. కానీ హనుమంతుడు నాతో తాను సంజీవని వృక్షంతో తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మణుడు కళ్ళు తెరవగానే రామునితో మొట్టమొదటగా సీత ఎక్కడా అన్నాడు. శ్రీరాముడు ఆమె ఇంకా రావణుని మందిరంలో బందీగానే ఉందని తెలపగా లక్ష్మణుడు తల అడ్డంగా ఊపుతూ, లేదు, అది ఎలా సాధ్యం? ఆమెను నేను ఇక్కడే చూశాను, ఆమె నా ముందు నిలబడి ఉండటం చూశాను అని అనటం తాను విన్నాను అని నాతో చెప్పాడు. ఆ విధంగా యమధర్మరాజుతో మాత పోట్లాట నిజంగానే జరిగిందని నాకు తెలుసు. మాత జీవితం ఇక్కడ మలుపు తిరిగింది. ఆమె శక్తి క్షీణించింది. అయితే యుద్ధం దాదాపు ముగిసింది. హనుమంతుడికి తప్ప యమధర్మరాజుతో జరిగిన సంఘటన వేరెవ్వరికీ తెలియదు. మాత దానిని గురించి ఎన్నడూ మాట్లాడలేదు. ఆమె మరణించటానికి 1 సంవత్సరం ముందు పార్వతీదేవి శ్రీరామునికి జరిగింది చెప్పింది. నేను ఆమెను ఈ సంఘటన గురించి ప్రశ్నించగా ఆమె దాని గురించి మాట్లాడటానికి నిరాకరించి, ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం ఏం చేస్తుందో లక్ష్మణుడు అదే చేశాడు. అది లక్ష్మణుడు ఆమె కొడుకు వంటి వాడు. హరే కృష్ణ.